నోరు తెరిస్తే దేవతల రాజధాని అంటారు. నిజంగానే అక్కడ దేవతలు ఉంటే ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఈ పైశాచికత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఒకవైపు దేవతల రాజధాని అంటూనే మరోవైపు మహిళా రైతులను తాళ్లతో ఈడ్చి పడేస్తాం, చేతులు వెనక్కి విరిచికట్టి పక్కకు నెట్టేస్తాం, మన ఆడబిడ్డలను మనమే అవమానిస్తాం, వారి కన్నీటికి కారణమవుతాం. ఆ దేవతల సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అడుగుతున్నారు ప్రజలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాజధాని నిర్మాణానికి 53,000 ఎకరాలు సరిపోవా? ఆ భూమినే నమ్ముకొని బతుకుతున్న చిన్న సన్నకారు రైతులను ఈ విధంగా వేధిస్తావా? ఆ భూమికి రైతుకు ఉన్నటువంటి బంధాన్ని నీ అధికారంతో తెంచేస్తావా? మొన్న శనివారం నాడు ఉండవల్లి పెనుమోక ప్రాంతంలో రైతుల నుంచి భూములను లాక్కునేందుకు పోలీసులతో చేసిన విధ్వంసం ఆ దేవతలు సైతం ఉలిక్కి పడేలా ఉంది. ఒక్కసారి మీరే ఆ దృశ్యాలను చూడండి. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబు నమ్ముకున్నందుకు మాకు జరిగింది. వీళ్ళ కోసం మా తాతలు 30 సంవత్సరాలు ఇచ్చింది, వీళ్ళ కోసం సంపాదించింది. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. ఒంట్లో బాగోదు, మనిషిని రమ్మన్నా పక్షపాతం వచ్చింది, ఆయనకి వస్తుందా? మనకేదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని పరిష్కరించేందుకు నేరుగా దేవతలు దిగిరారు. మనం ఎన్నుకున్న సీఎం, మనం ఎన్నుకున్న పాలకులే ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ అదే సీఎం బలవంతంగా భూములు లాక్కుంటుంటే ఆ రైతులు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఉండవల్లి పెనుమాకలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి అలానే ఉంది. ఒక్కసారి వారి గోడు వినండి. మాకు మగవాళ్ళు ఎవరూ లేరు, ఆడవాళ్ళు అనే రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని పొద్దున్న నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దున్న నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఇలాగా. మమ్మల్ని చంపేయండి, మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి. అధికారులు ఏమంటున్నారు? ఏమనట్లేదు, అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాల్ మీద వేసుకోమనండి. నేను వంగతాటేసి 2-3 నెలలు అయిందండి. వంగతాటేసి పెంచుకుని రైతు పగులు షోలో ఉండి పంటనిట్టక పోతా పిందికి వచ్చింది. దీన్ని ఆ వరదన నన్ను పట్టుకుని ఈ పరిని అధికారులు మొత్తం పట్టుకుని నన్ను షోలోకి వచ్చి 3 కుక్కలైన్లు వచ్చి దౌర్జన్యంగా నన్ను పట్టుకుని నా చేనంతా నాశనం చేసేసారు, తొక్కిచ్చేసారు, గీకిచ్చేసారండి. ఆ చెట్టు ఉంది 70 సంవత్సరాల నుంచి ఆ చెట్టు నెంబర్ ఉంది. ఆ చెట్టు నాడు కోలు తోసేశారు. కరెంటు మోటార్లు మొత్తం తోసేశారండి. నాకు న్యాయం చేయట్లేదు అధికారులు. న్యాయం చేయండి, వంగ మొక్కలకు నాకు న్యాయం చేయమంటే చేయట్లేదు. నాకు ఉంది 10 సెంటు, నాకు న్యాయం చేయాలండి అధికారులు. రాజధానికి పొలం ఇవ్వలేదా? రాజధానికి ఇవ్వలేదండి. అమ్ముకుందామని పెట్టుకున్న 10 సెంటు అని అమ్ముకుందాం అనేప్పటికీ రేపు ఈ రోజు వచ్చేసేసి తోసేశారండి. ఇవాళ అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ చెప్తారు చంద్రబాబు నాయుడికి మేము ఇచ్చాము, చంద్రబాబు నాయుడిని చూసి ఇచ్చామంటున్నారు. వాళ్ళకి ప్లాట్ ఇచ్చే దిక్కు లేదు, అక్కడ సెంటు భూమి లేదు వాళ్ళకి. ఉండవల్లి పొలాలు ఇవ్వాలి, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. ఏంటి సార్ ఇది? ఎవరు భూములు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నాడు, మాకు 73 లక్షలు వేసాడు. 73 లక్షలకు ఇంకొక 1 లక్ష ఇస్తాను, ఆయన ఇల్లు నాకు వదలమనండి. అడగటం తప్పు కాదుగా. లోగడ నేను అడిగింది లోకేష్ ఆస్తులు అడిగే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు అడుగుతున్నా. 1 లక్ష ఇస్తున్నాగా,
నాకెందుకు ఇవ్వరు? రైతులేమో సంకనాగిపోవాలా, మీరేమో బిల్లింగిలు. ఆయన కొన్నది రేట్ ఎంత అండి? ఇవాళ అక్కడ భూమి ఈ మట్టి రేట్ ఎంత ఉందో అక్కడ చెప్పమనండి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. బాబు రియల్ ఎస్టేట్ వెంచర్కు భూములు ఇవ్వని ఉండవల్లి పెనుమాక రైతులను వేధిస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 2. ఇది అన్యాయమన్న మహిళా రైతుల చేతులు వెనక్కి విరిచి కట్టి రాక్షసత్వం చూపించారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 3. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను జేసీబీలతో రైతుల కళ్ల ముందే సర్వనాశనం చేశారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 4. కోర్టు సెలవుల్లో పక్కా ప్లాన్ ప్రకారం టైం చూసుకొని పోలీసులతో రైతుల గుండె మీద కొట్టారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 5. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో పైప్ లైన్లు పీకేసి చుక్క నీరు లేకుండా చేసి పైశాచికత్వం ప్రదర్శించారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 6. భూములు ఇవ్వని రైతుల పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేసి చెరువులుగా మార్చేస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 7. కరెంటు స్తంభాలు కూల్చేసి మోటార్లు పంపులు మాయం చేసి పచ్చని పంటలు నాశనం చేస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 8. పూలింగ్ పేరుతో పెనుమాక వెంకటేశ్వర స్వామి గుడి గోపురం తొలగించేందుకు కూడా సిద్ధపడ్డారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 9. పూలింగ్కు ఇవ్వని భూములను కూడా రిటర్నబుల్ ప్లాట్ల కింద కేటాయించి అన్నదాతనే మోసం చేస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 10. విజయవాడకు ఆనుకుని ఉన్న విలువైన భూములకు నామమాత్రపు ధర చెల్లించి దోచుకుంటున్నారే, ఇదేనా దేవతల రాజధాని? ఈ అంశాలపైనే మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, దుంతిరెడ్డి వేమారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త. ఎస్ రామచంద్రయ్య గారు, భూములు ఇవ్వను అనేటటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం భయభ్రాంతులకు గురి చేయడం, స్తంభాలు కూల్చేసి కరెంటు ఆపేయడం, పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేయడం, మోటార్లు పంపులు మాయం చేయటం, కరెంటు నీరు లేక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి, రైతులకు వచ్చే సబ్సిడీలు సదుపాయాలు ఆపేయడం. ఏంటి దారుణాలు? ఎస్ ప్లీజ్. ఇక్కడ